పెట్టుబడులకు ఎనర్జీ, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన విస్తరణకు ముందుకొచ్చిన కంపెనీలు. దావోస్లో గౌతమ్ అదానీని జ్ఞాపికతో సత్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ సదస్సులో రూపాయలు 37,870 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. రూపాయలు 12,400 కోట్లతో అదానీ గ్రూప్ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్. మన తెలంగాణకు అదానీ పెట్టుబడులు పెడతాడో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి మధ్య శాల్వా కప్పిండు, ఒక గ్యాప్కి ఇచ్చిండు. చూసిరా, బ్రహ్మాండంగా ఫోటో దిగిర్రు. చూడాలి మీరు ఇక్కడ, దీన్ని జూమ్ చేసి చూపించారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు అందరూ చూడాలి. ఇక ఇది ఎవ్వరు కూడా, ప్రతి ఒక్క కాంగ్రెస్ వాళ్ళు మనకు పెట్టుబడుల కోసము దావోసులు వేయండి కదా, దావోసుల జరిగిన సదస్సుల అదాని పెట్టుబడి పెడతారు, వీళ్ళంతా కలిసే ఉన్నారు. ఇది ఒక వార్త, అంటే ఇక్కడ పెట్టుబడులు పెడతాననేది ఒక వార్త. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇంకొకటి చూడాలి. ఇక మీరు నెక్స్ట్ ఇగో ఇది చూడాలి. ఇగో అదానీ మోదీ చీకటి స్నేహం బయటపడుతుందనే రాహుల్ గాంధీపై వేటు రేవంత్ రెడ్డి. ఇక చూడండి, అదానితో పెట్టుబడులు పెట్టించుకున్నారు. గతంలో ఆయన చేసినాయి ముచ్చట, రేవంత్ రెడ్డి చేసిన ముచ్చట ఎట్లుందంటే, కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీపై వేటు పడింది. ఇది గతంలో వచ్చింది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు గాను గుజరాత్ సూరత్ కోర్టు ఆయనకు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్సభ సెక్రటరీ రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేసిర్రు. మంచి పని చేసిర్రు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలు పెట్టు అన్నారు. దేశ ఐక్యత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. అదానీ మోదీ చీకటి స్నేహంపై రాహుల్ గాంధీ నిలదీశారన్నారు. అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ పోరాటం చేయడం ప్రధాని మోదీకి కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయన్నారు. ఈ కుట్రను న్యాయ పోరాటం ద్వారా కాంగ్రెస్ ఛేదిస్తుందని. ఏం న్యాయ పోరాటం చెప్పారు? ఇక మీరు ఏం న్యాయ పోరాటం? ఈయన మోడీని అన్నాడు, రాహుల్ గాంధీ అన్నాడు. ఇక అదానీ గురించి ఇంకా అదానీ అంబానీ కోసమే అగ్నిపథ్. ఇక చూద్దాం, ఇది చూడాలి. ఇగో రేవంత్ రెడ్డి, అదానీ అంబానీల కోసమే అగ్నిపథ్, మోడీకి పోయే కాలం వచ్చిందన్న రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీకు పోయే కాలం వచ్చిందా? ఇప్పుడు మీకు పోయే కాలం వచ్చిందా? నేను రేవంత్ రెడ్డిని అడుగుతానా, సూటిగా అడుగుతానా. ఇప్పుడు కాంగ్రెస్కు పోయే కాలం వచ్చిందా? అందుకనే ఏది పడితే అది నోటికి మాట్లాడుతుంది. ఎలక్షన్ల ముందు ప్రజలందరినీ రెచ్చగొట్టడానికి, ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడానికి అదానిని వాళ్ళు దోస్తానన్నారు. మరి నువ్వు పోయినావు, మంచిగా శాల్వా కప్పినావు, మంచిగా గ్యాప్గా మెమోంటో ఇచ్చినావు, ఫోటో దిగినావు, పెట్టుబడులు తీసుకో, నీ దాన్ని ఏమంటారు మరి? గతంలో రాజస్థాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, గతంలో రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా అదానీ పెట్టుబడులు పెట్టిండు. అక్కడ పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులు తీసుకొని కూడా రాహుల్ గాంధీ ఏమంటాడు తెలుసా? నువ్వు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఏమంటాడంటే, భారత్ మాతాకి జయనద్దు, అదానీకి జయనాలు అంటాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతాను? నోరాపెంట కుప్పన. రాహుల్ గాంధీది నోరాపెంట కుప్పన అని అడుగుతున్నా. మరి మీరు ఎందుకు తెచ్చుకున్నారు పెట్టుబడులు? మరి తెలంగాణకు పెట్టుబడులు ఎందుకు తెచ్చుకున్నారు మీరు? అంటే తెలంగాణకు కూడా అదాని అవసరమేండు. నువ్వు రాజస్థాన్లో ఉన్నప్పుడు నీకు అవసరమేండు, కానీ ఓట్ల కోసం మాత్రం నీ పెంటకుప్ప నోరుతోనే ఏమంటావంటే అదానీతోని ప్రధానమంత్రికి దోస్తానడా. చీకటి ఒప్పందం నువ్వు చేసుకొని ఎన్నికలలో గెలిచిన తర్వాత ఇప్పుడు అదానిని ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి నువ్వు ఆహ్వానిస్తాను. అసలు అదాని పెట్టుబడులు పెట్టుడు స్టార్ట్ చేసినట్టే నీ కాంగ్రెస్ హయాంలా. రాహుల్ గాంధీ మీ అమ్మని అడిగి తెలుసుకో, లేకపోతే పైన మీ అమ్మమ్మని అడిగి తెలుసుకో. చూడండి, అదాని కోసమే మోదీ పనిచేస్తున్నారు రాహుల్ గాంధీ. వ్యాపారవేత్త గౌతమి అదాని కోసమే ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ భారత్ మాతాకి జై అనే బదులు అదానీకి జై అనాలని ఎద్దేవా చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బందీ దౌసా జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. మోదీపై విమర్శలు గుప్పించారు. అదానీ కోసం ఒకటి, పేదల కోసం మరొక దేశం, అలా 2 భారత్లను రూపొందించేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక చెప్పండి, ఇవి సిగ్గున్న మాటలా సిగ్గులేని మాటలా అనేది మీరే చెప్పాలి. అందుకనే కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, నాయకులు చోటామోటా నాయకులు కొంతమంది ఫేస్బుక్లలో అదాని గురించి మాట్లాడేవాళ్ళు ఏంటంటే, ముఖం ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోరు. ఇక ముఖం ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోవాలి మీరు. ఇది అదానికి సంబంధించి.